దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ గ్రంథం తెరచి పరిశీలన చేయండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడి మాటలు మనందరికీ ఆత్మీయ క్షేమం కొరకై గ్రహింపు దయచేయునుగాక. ఓ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ పాదాల చెంత మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మేలులు చేసి శ్రమ, కష్టం, బాధ, బలహీనతల్లో తోడై మరొక శ్రేష్టమైనటువంటి ఆరాధనకు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకొని ఆరాధించాం ప్రభువా. నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. నీ మాటల వలన మేలు పొందాలని ఆశపడుతున్నాం. నీ ఆనంద ప్రవాహములోనిది మాకు త్రాగించండి. నీ సన్నిధి సమృద్ధిని మా జీవితాలకు అందించండి. మేలు చేత మా హృదయాలు తృప్తిపరచండి తండ్రి. నూనెతో మా తల అంటండి. మా గిన్నె నిండి పొర్లునట్లు చేయండి. మీ సన్నిధిలో నిలవబడిన మీ దాసుడు, వింటున్న నీ బిడ్డలు నీ మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తుండగా మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చెప్దామా? ఆమేన్. మరొకసారి ప్రియులైన మీ అందరకు యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానము చేయాలనుకున్నటువంటి వాక్యము దేవుని ఆశ తీర్చడం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పట్ల దేవునికి ఒక చక్కని ఆశ ఉంది. ఆశలు చాలా రకాలు చెప్పుకుంటాం కదా. ఆశ, పేరాశ, దురాశ ఉన్నాయా లేవా? నిరాశ అన్నీ ఒకటి కాదు. మంచి ఆశ కలిగి ఉండాలి ఎవరైనా. నా బ్రతుకు బాగోవాలి, నా బిడ్డలు బాగోవాలి, నా స్థితిగతులు బాగోవాలి. ఇది మంచి ఆశ. ఏం చేసైనా బాగోవాలనుకోవడం దురాశ కదా. ఎవడేమైపోయినా నేను బాగోవాలనుకోవడం దురాశ. స్థితికి మించిపోయి మన స్థాయి దాటిపోయి 10,000 సంపాదన ఉంటే 1,00,000 రూపాయలతో బ్రతికేద్దాం అనుకోవడం పేరాశ. ఏమాశ? పెద్ద ఆశలు అన్నమాట. ఆశ తగ్గట్టు అవకాశం ఉండాలి కదా. పేరాశ. అనుకున్నది జరగకపోతే ఇంకెందుకు వచ్చిందిలే బ్రతుకు అనుకొని నిస్సత్తువుగా మారిపోవడం, ఉస్సూరం అంటూ బ్రతకడం నిరాశ. నిరాశ సాతాను యొక్క బలమైన బాణం. ఎంత గొప్పోడైనా నిరాశ గురయ్యాడా వాడి జీవితం ఆ రోజుతో పూర్తయిపోయినట్టే. నిరాశ మనుషుల్ని ఆత్మహత్యలు పురుగొలుపుతుంది, హత్యలు చేయడానికి పురుగొలుపుతుంది, చెడ్డ అలవాట్లకు దారితీసేలా నడిపిస్తుంది. కాబట్టి నిరాశ ఎప్పుడూ ఎంటర్టైన్ చేయకూడదు. నిరాశ మన బ్రతుకులో రాకుండా దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించేది నిరీక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. నిరీక్షణ చేత నింపబడే వారం కావాలి. నిరీక్షణాయుతమైనటువంటి స్థితే మంచి ఆశ. స్తోత్రం చెబుదామా? మరి దేవునికి దురాశలు ఉండవు, పేరాశలు ఉండవు, నిరాశ ఉండదు. మన పట్ల ఉన్నదల్లా ఏంటి? ఆశ. తల్లిదండ్రులు మా బిడ్డలు బాగోవాలి, ప్రయోజకులు అవ్వాలని ఆశపడడం తప్పైతే దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనము ఆయన కోరినట్టు బ్రతకాలనుకోవడం తప్పే అవుతుంది. నా మాట మీకు అర్థమైందా? మన పిల్లలు బాగుపడాలనుకుంటామా, పాడవాలనుకుంటామా? మన చెడ్డవాళ్ళమై ఉండి కూడా మన పిల్లలు మంచోళ్ళు అవ్వాలనుకుంటాం. ప్రభువు చెప్పారు, మీరు చెడ్డవాళ్ళయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా మంచి ఇస్తాం. మనం చిరిగిన బట్టలు వేసుకుంటాం, మన పిల్లలకు మంచి బట్టలు కొనిస్తాం. మనం స్కూల్కి వెళ్ళి చదువుకోకపోయినా మన పిల్లలు కాన్వెంట్లో చదవాలని ఆశపడతాం. మన హై స్కూలు, ఇంటర్ దాటి బయటికి రాకపోయినా మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలని ఆశపడతాం. పూరుగుడుసుల్లో బ్రతికినా మన పిల్లలకు మంచి మేడలు కట్టాలని ఆశపడతాం. ఇది ఏ నేచర్ ఆఫ్ ఏ గుడ్ పేరెంట్. మంచి తల్లిదండ్రుల గుణం. అది తప్పు కాదు. చెడ్డవాళ్ళమైన మనమే ఇంత మంచి ప్రాజెక్టులు కలిగి ఉంటే మరి మంచివాడైన దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పండి. నీ దేవుడు మంచివాడా చెడ్డాడా? కొంచెం గట్టిగా చెప్పుకోండి. మై గాడ్ ఈజ్ గుడ్. నేను చెప్తాను, మై గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్.
అన్ని సమయాల్లో మంచోడే. నేను చెడ్డోడినైనా మంచోడే, నేను మంచిగా ఉన్నా మంచోడే, నేను తిరుగుబాటు చేసినా మంచోడే. ఎంత మంచోడంటే నువ్వు నాకు వద్దు అని వీపు తిప్పేసుకొని పోయినా, నా బిడ్డలారా తిరిగి రండి. లోబడిన వాళ్ళని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపు పిలిచేటువంటి మంచి తండ్రి నా యేసయ్య. స్తోత్రం చెబుదాం. అలాంటి మంచి తండ్రిని దుఃఖపెడితే మంచిదా? మంచి తండ్రికి బాధ కలిగిస్తే మంచిదా? ఆ మంచి తండ్రి ఆశ ఏంటో చెప్పనా? రేయ్, మీరు బాగా ఫలించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవ్వాలి? మీరు బాగా ఫలిస్తే చూసిన వాళ్ళందరూ ఏమంటారు చెప్పనా? అబ్బా, వీళ్ళ నాన్న డొక్కు సైకిల్ తొక్కాడు కానండి, కుర్రోడు బెంచ్ కారు వేసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శబాస్రా బాబు, ఏంటి మీ నాన్న పేరు నిలబెట్టావురా. ఆ నాన్నకి సింహాసనం ఎక్కినంత సంతోషం అయిపోతూ ఉంటాడు. లోక సంబంధంగా ఫలించడం అంటే లోకంలో ఉన్న స్థితిగతులు మారడం. దేవునికి స్తోత్రం. తాటాకుల నుంచి పెంకిటిల్లు, పెంకిటి నుంచి డాబా, డాబా నుంచి విల్లాలు, ప్యాలెస్లు. తెలుసా వాటి పేర్లు మీకు? సెంటున్నరలో ఇల్లు కట్టుకొని పొంగిపోతున్న మనకే అంత ఉంటే ఎకరాలు ఎకరాలు ఇల్లు కట్టుకోవడం ఏమైపోవాలి? ఏమండి, ఎస్టేట్లు అంటారు. ఊటీ, కొడైకెనాల్, ఏమండి, ముస్సోరి, ఇలాంటి కొన్ని హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఎప్పుడు చక్కగా మంచు పడుతూ చల్లగా ఏసీలాగా ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్ళు పోయి అక్కడ 100 ఎకరాలు కొనుక్కుంటారు. ఎకరాలు కొనుక్కొని అందులోకి ఇల్లు కట్టుకుంటారు. ఎటు చూసినా చక్కని వాతావరణమే. అది మనకు చాలా పెద్ద కళ. ఏంటది? మామూలు ఇల్లు కట్టుకోవడమే కళ. ఇల్లు కడితే స్లాబ్ వేయలేము, స్లాబ్ అయితే ప్లాస్టింగ్ అవ్వదు, ప్లాస్టింగ్ అయితే ఫ్లోరింగ్ అవ్వదు, అయినా ఇంట్లో దిగేస్తూ ఉంటాం. అదే మనకు గొప్ప. మరి ఆలకథలేంటి? అది పెద్ద ఆశ. ఇల్లు కట్టుకోవాలి, బండి కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, బిడ్డలు బాగా చదివించాలి, ఎవరికి చేయి చాపకూడదు, అప్పులు లేకుండా బ్రతకాలి, జబ్బులు లేకుండా బ్రతకాలి. ఇదేది తప్పు కాదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తప్పు అనుకుంటున్నారా? నేను ఎప్పుడైనా అలా ఉండొద్దని చెప్పానా? నాకు బంగారం లేకపోయినా మీరు బంగారం కొనుక్కుంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరు బంగారం కొనుక్కుంటే మురిసిపోతాను. ఇలా ఎందుకు కొనుక్కుని, ఇంకో మంచిది కొనుక్కోవాలి కదా అని చెప్తాను. ఎందుకని? నా పిల్లలు మీరు అప్పుల్లో నుండి ఆర్థికపరమైన మేలు పొందితే నాకే సంతోషమే, మరి దేవుడు సంతోషం ఉండదా? కాబట్టి భౌతికపరమైనటువంటి విషయాల్లో వృద్ధి చెందితే ఈ లోకంలో ఉండే తల్లిదండ్రులకు సంతోషం. మరి ఆయన అవేవి గొప్ప కాదు. ఆయనకి ఏది గొప్ప కాదు? భూములు గొప్ప కాదు, ఇల్లు గొప్ప కాదు, బళ్ళు గొప్ప కాదు, బంగారం గొప్ప కాదు, వెండి గొప్ప కాదు. లోకము దాని సంపూర్ణత నావే. వెండి నాది, బంగారము నాది అని చెప్పిన దేవునికి కొండంత బంగారం దేవుని దగ్గర పావుతలం పట్టుకొచ్చిన బంగారం అన్నాం అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఎలాగా? ఒక్కటి కూడా మామూలు చీరలేదు, అన్ని పట్టు చీరలే ఉన్న అమ్మాయి దగ్గరికి ఒక పట్టు చీర కొనుక్కొని వెళ్ళి నాకు పట్టు చీర ఉందో తెలుసా, నాకు పట్టు చీర ఉందో తెలుసా అంటే ఈ రెండు చూసినట్టు చూడరు. ఎవరి దగ్గర చెప్పాలి నీ గొప్పలు? ఎవరి దగ్గర చెప్పాలి? నీకంటే తక్కువ వాళ్ళ దగ్గర చెప్పాలి. అప్పుడు ఓకే, వాళ్ళు అడ్మైర్ చేస్తారు. నిజమే కదా, నాకు లేనిది వీళ్ళకు ఉంది కదా అని. నీ దగ్గర లేనిది దేవుని దగ్గర చాలా ఉంది, దేవుని దగ్గర లేనిది నీ దగ్గర ఏముంది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కనుక దేవుని ఆశ ఈ లోక సంబంధంగా మనం దీవెన పొందడం మాత్రమే కాదు, మరి ఇంకెక్కడా దేవుడు కోరినటువంటి ఆయన మనసుకు నచ్చిన గుణాలలో మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకు సంబంధించి ఆయన ఆశలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు చెప్తాను. బాప్తిస్మిచ్చి యోహానుతో సువార్త ప్రకటింపచేస్తూ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలా పలికించాడు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు కోసమైన బాప్తిస్మాన్ని యూదారణ్యంలో ప్రకటిస్తూ బాప్తిస్మానికి వచ్చే వారికి చెప్పిన మొట్టమొదటి మాట చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక. చదివే వాళ్ళకి ఈ మాట మీకు అర్థమైతే నాకు సంతోషం. గొడ్డలు ఎక్కడ పెట్టారు? చెట్ల వేరున పెట్టబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. ఏమర్థమైంది మీకు? చెట్టు ఎదుగుతున్నప్పుడే గొడ్డలు పట్టుకొచ్చి పెట్టాడు అక్కడ. ఎందుకు? ఆకులు కాసేసాను, కొమ్మలు వేసేసాను, పచ్చగా తయారైపోయాను,
పూత పూసేశాను, నచ్చినట్టు కాస్తున్నానంటే కుదరదు, నచ్చినట్టు కాయకూడదు. ఏం చేయాలి? అది మొక్క నాటినోడికి తగ్గట్టు కాయాలి. దేవునికి స్తోత్రం కలండి. చెట్టుతో పాటు ఏం పెడతాడు? అక్కడ గొడ్డలు పెట్టాడు. మంచి ఫలములు ఫలించకపోతే నరకబడి ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. ఆ చెట్టు ఎవరు? ఆ చెట్టు ఎవరు? మీరే పాస్టర్ గారు అని చెప్పండి. ఎవరు? నేనా? నేను చెప్పుకుంటున్నాను. మీకు అనిపించలేదా చెట్టు మీరే అని? ఇప్పుడు నువ్వు నాటబడ్డావు, ఒకప్పుడు మొక్క, ఇప్పుడు చెట్టు, ఇంకొంతమంది మాను. మరి ఏం కాసారో లెక్కేసుకోవాలి. కాసామయ్యా గుడిసెలోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి మేళ్ళలోకి, మేళ్ళలోంచి 2 మేళ్ళు, 3 మేళ్ళు, 4 కార్లు, 5 బళ్ళు. ఓకే, ఇవన్నీ నీకు సంతోషం. దేవుని కొరకు ఏం ఫలించావు చూద్దాం. మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువు చెప్పారు ఈ మాటని. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట మనం చదువుకున్నాం. ప్రభువు చెప్పిన మాట కూడా మనం చూద్దాం. ఈ మాట ఏముంది? ఏం రాయబడింది? ఏ మనుషుడైనను, ఒక్క నిమిషం ఎక్కడ చదివేస్తున్నారు? మత్తయి సువార్తలోనేనా? 7వ అధ్యాయం 19వ వచనం. 9 అన్నానా? 19. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. చదవండి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి, అది అసలు కథ. మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపలేదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. ఇందాక బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పారు? గొడ్డలి చెట్ల వేరన ఉంచబడింది, ఫలించకపోతే నరికేస్తాడు. ఇక్కడ ప్రభు ఇంకొంచెం అడ్వాన్స్ ఏమన్నాడు? ఫలించు, కానీ ఏ ఫలాలు ఫలించాలా? మంచి ఫలాలే ఫలించాలి. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి. ఈ అగ్ని అనే దాని అర్థం ఏంటంటే, మామూలు చెట్లు అయితే ఫలించకపోతే ఏం చేస్తాం మనం? నరికేసి కాల్చేస్తామా? కాల్చమండి. వంట చెరుగ్గానే వాడుకుంటాం, తెచ్చి వేస్ట్గా కాల్చేయం కదా, పొయ్యిలో పెట్టుకుంటాం. కలపక పని చేసేది మామిడి చెట్టు కాయ లేదండి, పెద్దది అయిపోయింది, ముసలిది అయిపోయింది, దాన్ని నరికేసి చెక్కలు పట్టుకెళ్ళి దాని చెక్కలు కోయించి బిజినెస్ చేస్తారు మామిడి చెక్కలతో. నేరేడు చెట్టు కోసి ద్వారబంధాలు, తలుపులు, కిటికీలు చేస్తారు. ఫలించకపోతే చెట్లను కోసి, పనస చెట్టు ఉంది, అది కాయట్లేదు, ఇక కోసేస్తే పనస చెట్టుతో ఎన్నో అద్భుతమైన సంగీత ఉపకరణాలు చేస్తారు. డోలకలు దాంతోనే, మృదంగాలు దాంతోనే, తబరాలు దాంతోనే. పనస చెట్టు అంత మంచిది. ఫలించకపోతే దాన్ని వెంటనే అగ్నిలో వేసేరు. ఇక్కడ అగ్ని అనగానే గుర్తొచ్చేది నరకం. దేవునికి స్తోత్రం. చెట్లు పనికి రాకపోతే దేనికన్నా పనిచేస్తాయి, కాయకపోతే కలపగా పనిచేస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తాయి, చివరికి పొయ్యిలో పనిచేస్తాయి. జంతువులు చచ్చిపోతే చర్మం పనిచేస్తుంది, వాటి ఎముకలు పనిచేస్తాయి. మనిషి చచ్చిపోతే ఉంచరా, ఇంకో 2 రోజులను ఉంచరా మా నాన్నని, ఇంకో 2 రోజులను ఉంచరా మా తమ్ముడిని, ఇంకో 2 రోజులను ఉంచరా మా అన్నయ్యని అంటే ఉంచుకొని పోయామనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు ఊరగాయ పెడతారా, ఎండబెట్టి ఒడుగులు చేస్తారా? 3 రోజులు వాసన వచ్చేది, జబ్బులు అయిపోరు జనాలు. చచ్చిపోతే మనిషి పని చేయడు, జంతువులు పనిచేస్తాయి, చెట్లు పనిచేస్తాయి. ఇక్కడ చెప్పేది మనుషుల కోసమే. మీరు ఫలించకపోతే ఎందుకు పని చేయరు కనుక నరకబడి ఎక్కడేస్తారు మిమ్మల్ని? అగ్ని అనగా నరకం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫలములు లేకపోతే, ప్రయోజనము లేకపోతే నరక శిక్ష తప్పించుకోలేరు. మంచి ఫలాలు ఫలించాలి. యోహాను చెప్పాడు, యేసయ్య చెప్పాడు, తండ్రి అయిన దేవుడు కూడా ఇదే ఆశ వ్యక్తపరిచాడు. ఆయన మాట్లాడతాడు యెషయా గ్రంథములో, యెషయా చేత ప్రవచింపచేస్తూ 5వ అధ్యాయంలో 4వ వచనంలో, ఇదిగో సత్తువ గల కొండ మీద నా ప్రియునికో ద్రాక్ష తోట ఉంది, ఆ కొండ మీద రాళ్ళన్నీ ఏరి బాగా తవ్వి సారవంతమైన నేలగా చేసి మంచి ద్రాక్ష తీగలు నాటించాను. అది ఎదుగుతున్నప్పుడు చుట్టూ కంచి వేశాను, దానికోసం మధ్యలో బురుజు కట్టించాను కాపలాకి, దానికోసం ద్రాక్షల తొట్టు తొలిపించాను, అది బాగా కాస్తుంది కదా మంచి ఫలాలు అని. ఏం జరిగింది? 4వ వచనం చదవండి. నేను నా ద్రాక్ష తోటకు ఇవన్నీ చేశాను కదా, శ్రేష్టమైన నేల, రాళ్ళేరి, మంచి తీగలు నాటి, చుట్టూ కంచె వేసి, బురుజు కట్టి, కాపలా కాసి, ఇంతకంటే ఏం చేస్తాను? చదవండి. ఇంతకంటే మరి ఏమి దానికి చేయగలను?
ఇంత చేసి ఏం ఆశపడుతున్నాడు? ద్రాక్ష పళ్ళు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు ఏం కాసింది? ఇంకా నయం కారు ద్రాక్షలు, లారీ ద్రాక్షలు, బైక్ ద్రాక్షలు. కారు ద్రాక్షలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? చెట్లు కార్లు కాసాయనా, లేదా కారు లాంటి ద్రాక్షలు కాసాయనా? చేదు ద్రాక్షలు కాసింది. ఏం రాసింది? ద్రాక్షలు అనగానే తీయగా, పుల్లగా, ఓ చక్కని సి విటమిన్, ఏ విటమిన్ కలిగినటువంటి పౌష్టికాహారం ద్రాక్షలు. చాలా మంచిది. చేదు ద్రాక్షలు కాసింది. అది చూడడానికి చక్కగా ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, బ్లూ కలర్లో, వైలెట్ కలర్లో అద్భుతంగా కనబడుతున్నాయి. నోరూరిపోతుంది. ఒక్కడ కోసి నోట్లో పెట్టుకుంటే ఏమైంది? నోరంతా చేదు. ఇంతకుముందు తిన్నది కూడా బయటకు వచ్చేస్తుంది. ఎంత బాధగా ఉంటుందండి. అది ఫలించాలని చూస్తే అది కారు ద్రాక్షలు కాస్తుంది. ఆ తర్వాత చెప్తాడు, దీన్ని ఏం చేస్తాను, ఇక నేను కంచె తీసేస్తాను. ఏం చేస్తాడు? కంచె కొట్టేస్తాను. ఇక అది తవ్వబడదు, సేద్యము చేయబడదు, పశువులు దాన్ని తొక్కేస్తాయి, జంతువులు తినేస్తాయి. అంటే అర్థం ఏంటి? కాయకపోతే ఎక్కడా నాశనమే, ఎక్కడా నాశనం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మంచి ఫలాలు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. సంఘం ఏం చెప్తుందో తెలుసా? సంఘము అనబడేటువంటి షూలమితి కన్యక పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో దేవుణ్ణి ఇలా పిలుస్తుంది, తన ప్రియుని ఇలా పిలుస్తుంది. అయ్యా నువ్వు రా, నువ్వెందుకోసం నన్ను ప్రేమించావు, ఎందుకోసం నన్ను కోరుకున్నావు, ఎందుకోసం నన్ను రక్షించావు, ఇదిగో అది నేను చేస్తున్నాను చూడు అని పిలుస్తుంది. పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. పుత్రదాత వృక్షము, పుత్రదాత వృక్షము ఏం చేస్తుంది? మ్యాండ్రేక్ అంటారు దీన్ని, ద ట్రీ ఆఫ్ మ్యాండ్రేక్. పూర్వదినాలలో, ఇప్పుడు కూడా వైద్యశాస్త్రం, ఆయుర్వేదం ప్రకారం ఇది ఒక వేరు. పుత్రదాత వృక్షం అనేది ఒక వేరు. భూమి లోపల దుంపలాగా ఉంటుంది. దాన్ని చూస్తే చిన్నపిల్లల ముఖంలాగా ఉంటుంది చూడడానికి. అది ఆ పుత్రదాత వృక్షం యొక్క ఆ వేళ్ళు బాగా వృద్ధిలోకి వస్తే ఆ చెట్టులోంచి మంచి వాసన వచ్చేస్తుంది. ఆ పుత్రదాత వృక్ష ఫలములను తీసుకొచ్చి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు తింటే వాళ్ళ పిల్లలు పుడతారు. మీకు చరిత్రలో గుర్తు రావాల. ఏదది? లేయా కుమారుడు రూబేను పుత్రదాత వృక్ష ఫలాలు పట్టుకొచ్చాడు. అవి నాకు కొన్ని ఇవ్వు అంది. ఎవరు? రాహేలు. ఇస్తాను కానీ నా భర్తను నువ్వు నీ దగ్గర ఉంచేసుకున్నావు కదా, నా దగ్గరకు పంపించు, అప్పుడు ఇవి ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే అంత డిమాండ్ ఉంది వీటికి, పుత్రదాత వృక్ష ఫలాలకి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కూడా దే ఆర్ సో యూజ్ఫుల్. సరే, పుత్రదాత వృక్షం ఏం చేస్తుంది? ఇక్కడ సువాసన ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ రెడీ టు యూజ్. పనస చెట్టు దగ్గరికి వెళ్ళారనుకోండి, బాగా పండిపోయిన పనస చెట్టు. ఇళ్లలో సపాటా పళ్ళు ముగ్గబెట్టామనుకోండి, కావేసాం, బాగా పండిపోతే ఇల్లంతా ఎలా ఉంటుంది? మంచి అరటిపళ్ళు ఇంట్లో గెల్లలు వేస్తే, మందు వేసి కాదు, మందు వేయకుండా వేస్తాం అనుకోండి, బాగా ముగ్గితే ఎలా ఉంటుంది? మంచి మామిడి పళ్ళు. ఇప్పుడు మామిడి పళ్ళు రంగు తప్ప వాసన లేదు, రుచి లేదు. మార్కెట్లో కోసినాది మామిడి పండు మనం చెప్పుకోవాలి తప్ప తినడానికి మామిడి పండు కళ్ళు మూసుకుని నోట్లో పెట్టి ఏంట్రా అంటే చెప్పలేకపోతున్నాం. అది వాసన చూస్తే మామిడి పండు వాసన, తింటే మామిడి పండు టేస్ట్ రావాల. ఇక్కడ ఏమవుతుంది? పుత్రదాత వృక్షము సువాసనిస్తూ ఉంది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధమైన అంటే అర్థం ఏంటి? ఆల్ కైండ్స్ ఆఫ్. ఒక్కటే కాదు, ఇది ఒక్కటే అనుకుంటున్నారా? ఎన్ని రకాల ఫలములు ఉన్నాయో అన్ని రకాల ఫలములు, శ్రేష్ఠ ఫలం, అవి కూడా మామూలు చెడ్డవి కావు, మంచి ఫలములు, పచ్చివి పండివి ద్వారబంధముల మీద రాలాడుచున్నవి. దేవునికి స్తోత్రం. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద చర్చ్ షుడ్ బి మెయింటైన్. సంఘము, దేవుని బిడ్డలు కలిగి ఉండాల్సిన గుణము. ప్రభువును ఎప్పుడైనా రా, ఇంటికి చుట్టాలు వస్తానని ఫోన్ చేశారనుకోండి, నలుగురు వస్తున్నాం అని ఫోన్ చేసి మాకు బిర్యానీయే కావాలన్నారనుకోండి, ఏం చేయాలి? బిర్యానీ వండరు రానాడికి బెంగ వచ్చేది. ఇంట్లో అన్నీ లేకపోతే, షాప్కి వెళ్తే తేవాల్సి వస్తే, తెచ్చే పిల్లలు ఇంట్లో లేకపోతే టెన్షన్ వచ్చేది. రెడీగా లేరని అర్థం. నీకు వండడం వచ్చి, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఎంతమంది వచ్చినా రాని అవునా అంటాం లేదా? రాని, మాకేంటి బెంగ, వీ నో ఎవ్రీథింగ్, వీ క్యాన్ మేనేజ్ ఎవ్రీథింగ్, రాని. సేమ్ ఇక్కడ సంఘం ఏం చెప్తుంది? నువ్వు రా ప్రభువా. ఎప్పుడు వస్తావు? మధ్యాహ్నం వస్తావా? తెల్లవారుజామున వస్తావా? ఆదివారం వస్తావా? శనివారం వస్తావా? ఎనీ టైం నీ ఇష్టం రా.
పుత్రదాత వృక్షమేమో సువాసన ఇస్తుంది, అంటే ఆత్మల రక్షణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మా సంఘంలో ఏం జరుగుతుంది? నా కడుల కన్నీరు ఏం చేస్తున్నాయి? ప్రజలను కంటున్నాయి. నేను కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుండగా ఆ కన్నుల కన్నీళ్ళలోంచి నూతన ఆత్మలు పుట్టుకొస్తున్నారు. నువ్వు రా, ఇక నానా విధమైన శ్రేష్ఠ ఫలములు, అన్ని రకాల మంచి ఫలాలు, పచ్చివి పండివి కూడా. పండివి ఇప్పుడు తినడానికి, పచ్చివి ఎందుకు? రేపటికి. ఇది ఇప్పుడు తిను, రేపటికి ఇది మళ్ళా పండు అయిపోద్ది. అంటే ఇవాళే కాదు, నేను ఇప్పుడు రేపు కూడా రెడీగా ఉన్నాను. ఆ ఫలాలు కూడా వెతుక్కోక్కర్లా. ఎక్కడున్నాయి? ద్వారబంధాల మీదే ఉన్నాయి, రాగానే కనబడిపోతాయి. అంటే ఎంత రెడీగా ఉందో చూడండి. మీకేమర్థమైంది? ఆయనేమో ఫలించాలని కోరుకుంటున్నాడు, సంఘమేమో నేను రెడీగా ఉన్నాను అని చెబుతుంది. అలా ఉండకపోతే ఏమవుద్ది చెప్పుకున్నాం, నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంతేకాదు, ఎవరైనా ఒకవేళ ఫలించాల్సిన నిన్ను ప్రక్కదారి పట్టిస్తే, సంఘం ఫలించడానికి దేవుని ఆశ ఏంటి చెప్పండి? మీరు బాగా ఫలించాలి. ఫలిస్తే జనాలు మిమ్మల్ని చూసి తండ్రిని మహిమపరచాలి, శబాష్ వీళ్ళు భలేగా ఉన్నారా అని. అందువలన మీరు నాకేమవుతారు? శిష్యులు అవుతారు. ఇది ప్రభు చెప్పారు. శిష్యులతో చెప్పిన మాట ఇది, బయట వాళ్ళదే కాదు. శిష్యులతో శిష్యులు అవడం ఏంటి? అప్పటిదాకా శిష్యులు గారా అంటే గుడికొచ్చిన అందరూ భక్తులు గారని అర్థం. ఊడ్చిందంతా సేను కాదండి, కాపుకు వస్తేనే సేను ప్రయోజనం. 5 ఎకరాలు వేసామండి, ఎంత? పుస్తుల తాడు తాకడి పెట్టామండి, పనులు పాటలు మనిషి ఇంటి అందరూ కష్టపడ్డామండి. కోతకి వెళ్ళిన తర్వాత 5 ఎకరాలు కలిసి 5 బస్తాలు పండిందండి. ఎంత? శబా 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 సపట్లు కొడతారా? మీరు చెప్పండి, ఎంత పండాలా? 5 ఎకరాలు కలిసి 5 కనీసం మన ప్రాంతంలో 150. వెస్ట్ గోదావరి కృష్ణ అయితే 60 300 పండాలి. 60 పండకపోతే పోయినట్టు వాళ్ళకి. మనం 30 పండితే తెగ పండేసినట్టు పొంగిపోతున్నాం ఏకంగా. 5 పండితే అవార్డు ఇస్తారండి, ఉత్తమ రైతు అవార్డు 5 పండించినందుకు ఇస్తారా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన జీవితంలో పండకుండా పక్కదారి పట్టిస్తే బాగానే ఉన్నావు, దుబ్బు బాగా చేసావు, పచ్చగా కనబడుతున్నావు, మందులు తినేసావు, నీరు తాగేసావు, కాపలా కాసేసావు, కానీ ఫలాలే అనుకున్నంతగా ఫలించకపోతే, ఫలించకుండా ఎవరు అడ్డుకున్నారు నిన్ను? ఫలించకుండా ఎవరు అడ్డుకున్నారు? మీకు తెలుసా? చేను బాగా కాయకపోవడానికి కారణం కలుపు. ఏంటి? 1 కలుపు, 2 చీడపీడలు. నేల సారంగా ఉంటే కలుపు మొక్కలు తీసేయకపోతే చేనుకు అందాల్సిన సారం మొత్తం ఏం తీసేసుకుంటాయి? కలుపు మొక్కలు తీసేసుకుంటాయి. అందుకని దుబ్బు చేస్తున్నప్పుడు మందేసే ముందు కలుపు తీస్తాం. వ్యవసాయం వల్ల మీకు నేను నేర్పాలా? కలుపు తీసేస్తారు. కలుపు తీసి మందేస్తారా? మందేసి కలుపు తీస్తారా? కలుపు తీసే మందేయాలి, లేకపోతే ముందు కలిపి తీసేసుకుంటుంది మందంతా. ఆ తర్వాత చేను ఎదుగుతున్నప్పుడు దానికి వచ్చేటువంటి చీడలు, రకరకాల తెగుళ్ళు. ఇప్పుడు భక్తి జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేని కొన్ని గుణాలు బ్రతుకులో ఉన్నాయనుకో, దేవునికి ఇష్టంగా బ్రతకకుండా అడ్డేస్తాయి. ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలతో కాకుండా లోకంతో స్నేహం చేస్తున్నాం అనుకోండి, దేవుళ్ళలోంచి వెనక్కి లాగేస్తారు. అందుకే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశమైనా వెళ్ళి ఆ దేశంలో యుద్ధం చేసి అక్కడ ప్రజలను గెలిస్తే దేవుడు చెప్పాడు, అక్కడ ప్రజలతో మీరు సంబంధాలు పెట్టుకోకూడదు, వాళ్ళ పిల్లలు మీరు చేసుకోకూడదు, మీ పిల్లలు వాళ్ళకి చేయకూడదు. చేస్తే ఏమవుద్ది? గుడికొచ్చే పిల్లల్ని తీసుకెళ్ళి దేవునికి దూరంగా కూర్చోబెడతాడు. మందిరానికి వచ్చేటువంటి పిల్లోడిని ఆవిడ చక్కగా ఇంట్లో కూర్చోబెడుతుంది. మనం అంటాం పెళ్ళయ్యాక వాళ్ళే మారిపోతారండి అయ్యగారు. మారిపోతారు, కానీ ఇందులో కాదు. ఎందులో మారిపోతారు? దేవునికి వేరుగా మారిపోతారు. ఇప్పుడు నువ్వు ఫలించకుండా అడ్డుకున్నదేది? కన్నుల కన్నీళ్లతో దేవుని సందులో ప్రార్థన చేసి బిడ్డలు పొందుకున్నారు. చదువు కోసం ప్రార్థన చేశారు, ఆయుష్ కోసం ప్రార్థన చేశారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేశారు, వారు బాగోవాలని ప్రార్థన చేశారు, పెళ్లి కోసం కూడా ప్రార్థన చేశారు. పెళ్ళి అయిన తర్వాత పనికి రాకుండా పోయారు. అప్పుడు నీ ప్రార్థనలు ఏమయ్యాయి? అలా మారిపోతారులేండి. ఇప్పుడు నువ్వేమయ్యావు? నీ బిడ్డలలో దేవుని నామాన్ని మహిమపరచాల్సిన స్థితి ఏదైతే ఉందో అక్కడ నువ్వు ఫలించకుండా పాడైపోయావు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నరకంలో పడ్డట్టు ఉంటుందా ఉండదా? అగ్నిలో వేసినట్టు ఉంటుందా ఉండదా? చివరికి అక్కడ కూడా బహుమానాన్ని పోగొట్టుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. యోతాము అనేటువంటి
ఆ న్యాయాధిపతి చెబుతాడు. అడవిలో చెట్లన్నీ వెళ్ళి తమ మీద రాజుగా ఉండాలని చెట్లను బ్రతిమాలుతున్నాయి. ఒకసారి మీరు చూస్తే అక్కడ కనిపిస్తుంది. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో 11వ వచనం సూటిగా చదివేద్దాం. చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. మా మీద రాజుగా ఉండవా, నీకు అధికారం ఇస్తాము, నువ్వే రాజువి, నువ్వు పరిపాలన చేస్తావు అని అడిగాయి. అందుకు అంజూరపు చెట్టు ఏముందో చెప్పనా? చెట్లు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టుని అడగగా, అంజూరపు చెట్టు చదవండి, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును. చెట్టుకి ఏమర్థమైంది? నన్ను దేవుడు ఎందుకు నాటించాడు చెప్పనా? నా మంచిగా స్వీట్గా ఉండేటువంటి మంచి ఫలాలు నేను ఇవ్వాల, అందుకు దేవుడు నన్ను ఇచ్చాడు. అంతేగాని రాజునయ్యుండి అటు ఇటు ఊగడానికి కాదు. ఒలీవ చెట్టుని అడిగాయి 9వ వచనంలో, నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంది. 12వ వచనంలో ద్రాక్షవల్లిని అడిగాయి. 13వ వచనంలో ద్రాక్షవల్లి అంది, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును ఇయ్యక మాని. దేవుని స్తోత్రం చెప్పండి. ద ట్రీస్ ఆర్ హ్యాడ్ an understanding about their existence. వాటి ఉనికికి సంబంధించి వాటికి అవగాహన ఉంది. ఒలీవ చెట్టు ఎందుకు నాటబడ్డావు అంటే ఏమంది? నా నూనె దేవుని మందిరానికి ఇవ్వాలా, నా నూనె మనుషులకు ఇవ్వాలి, అది నా లైఫ్. దాని దగ్గరికి వచ్చి అంటది, చూసావా ఎంత పచ్చగా ఉన్నావు, ఇంత చక్కగా పూత పెట్టావు, ఎంత చక్కగా కాపు కాసావు, చెట్టు నిండా కాయలుంటే ఎంత బాగున్నాయో, ఎంత దుర్మార్గంగా దుల్లగొట్టేస్తున్నారో చూడు. ఏమంటున్నాయి? ఎంత దుర్మార్గంగా దుల్లగొడుతున్నారో చూడు, మొత్తం తెంపేస్తున్నారు చూడు, కొమ్మలు సెలవు లోపల ఇరిసేస్తున్నారు చూడు. అంటే నిజమే, నాకు చాలా బాధ వేస్తుంది అందనుకో, ఇది అయిపోయినట్టే. ఆ దెబ్బలు తిని కొమ్మలు ఇరిగి కాయలన్నీ ఇవ్వడానికే నన్ను పాతింది. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. అవునా కదా? కొబ్బరి చెట్టు వేసాక మీదకి వెళ్ళినప్పుడు గెల నరికే ముందు ఏం చేస్తారు? ఆ జీబులు లాగేసి అడ్డుగా ఉన్న కొమ్మలు నరికేసి ఆ గెల తెంపేస్తూ ఉంటే కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చి, చూసావా ఎంత అన్యాయం జరుగుతుందో నీకు, నీ కొమ్మలు పచ్చగా నరికేస్తున్నారు, నీ గెలలు నరికేస్తున్నారంటే, అవును కరెక్ట్, ఈసారి ఎక్కివనికి ఎంతో దోసేస్తాను నేను. ఎవడైతే మీదకి ఎక్కుతూ ఉంటాడో అటు ఇటు ఊగి కింద పడగొట్టేస్తాను అందనుకోండి, మొదలు నరికేస్తారు దాన్ని. అదెందుకు? దాన్ని తల నరుకుతారు, మజ్జిగ పగలు కొడతారు, ఒలుసు తొక్కలు తీస్తారు, కాయలు ఇవ్వడానికే. దేవుని స్తోత్రం. ద పర్పస్ ఆఫ్ కోకోనట్ ట్రీ ఈజ్ టు గివ్ ఇట్స్ ఫ్రూట్. ఒలీవ చెట్టు ఎందుకు? నూనె ఇవ్వాలా. అంజూరపు చెట్టు ఎందుకు? పళ్ళు ఇవ్వాలా. ద్రాక్ష చెట్టు ఎందుకు? రసం ఇవ్వాలా. నువ్వెందుకు? మీరు చెప్పండి, నువ్వెందుకు? ఇది నీకు అర్థమైన రోజున దేవుణ్ణి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు భూమి మీద పుట్టింది ఎందుకు? ఏదో చిన్నప్పుడు మన పల్లెటూళ్ళలో కథ చెప్తారు, బెల్లం ముక్క నువ్వేం చేస్తావు చెప్పండి, ఏం చేస్తుంది? 7 సేవలు ఊరుకోబెడతాను, పచ్చిమిరపకాయ నువ్వేం చేస్తావు, ఊరుకొని వాళ్ళు ఏడిపిస్తాను, కమ్మరేకు నువ్వేం చేస్తావు, గాలేస్తే ఎగిరిపోతాను, మట్టి బిడ్డ నువ్వేం చేస్తావు, వానొస్తే. అన్నిటికీ తెలుసా ఎందుకున్నాయో. శారక్క నువ్వేం చేస్తావు, ఏమనండి అయ్యారు. శద్రకు నువ్వేం చేస్తావు, ఏమో డాడీ. రక్షణ నువ్వేం చేస్తావు, కుదిరితే గుడికొస్తానయ్యా, లేకపోతే నర్సీపట్నం పోతాను. ఏం చేస్తావు నువ్వు? వాళ్ళ 3 పేర్లు చెప్పాను, మిగతా వాళ్ళు వదిలేశాను అనుకోకండి. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. నన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకోని నాకు తెలుసు. నేను ఎందుకు దేవుని సేవకు వచ్చానో నాకు తెలుసు. నేను ఎందుకు బ్రతుకున్నాను నాకు తెలుసు. నా తోటి వాళ్ళందరూ గుండెపోటుతో చచ్చిపోతే నేనే ఎందుకు బ్రతుకున్నాను నాకు తెలుసు. నడుము నొప్పి వస్తే గుడికి రాలేము, తలపోటు వస్తే గుడికి రాలేము, జ్వరం వస్తే గుడికి రాలేము. శరీరంలో అవయవాలు సహకరించకపోయినా ఎందుకు పరిగెడుతున్నానో నాకు తెలుసు. ఎందుకని? నన్ను అందుకనే దేవుడు పట్టుకున్నాడు. నన్ను ఎందుకు పట్టుకున్నాడో ఆ పని నేను చెయ్యాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకో 4 రోజులు ఉండరా బాబు, నువ్వు బాగానే కాస్తున్నావు, ముసలిది అయిపోయింది, నేను చెట్టు తీసేయంటే, ముసలిదైతే ఏమైందిరా, కాస్తుందా లేదా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ముసలి గేదండి, తొలుచూలు గేదేమో 2 లీటర్లు ఇస్తామంటే ముసలి గేదేమో 5 లీటర్లు ఇస్తుంది. ఉంచుతారా అమ్మేస్తారా? ఉన్నాయి. ఇక చచ్చిపోద్దురా అంటే, చచ్చిపోతే పాతి పెట్టుకుంటాను తప్ప దీన్ని నమ్మం. ఎందుకని?
అది ఇంకా బాగా పాలిస్తుంది. దేవునికి స్తోత్రం. పాలిచ్చేవాడిని పాలిస్తాడు. ఈ స్టేట్మెంట్ దాచుకోండి. పాలిచ్చేవాడిని పాలిస్తాడు. 2 పాలు ఒకటి కాదు. నువ్వు ఫలిస్తే ఆయన నిన్ను సంరక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. మీలో ప్రతి తీగ ఫలించాలని పనికిరాని తీగలు తీసేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పనికిరాని అన్ని తీసేస్తే ఇక మీరు బాగా ఫలిస్తారు. ఫలించకపోతే ఏం చేస్తారు? నిద్దు అలాగా ఏం చేయాలా? ప్రూనింగ్ అంటాం. జీడి తోటలు, మామిడి తోటలు ఏం చేస్తారు? కాపు అయిపోయిన తర్వాత తొలకరు వచ్చే ముందు తోటల్లోకి వెళ్ళి చెట్ల కింద తుప్పలన్నీ నరికేసి, అడ్డదిడ్డంగా వచ్చిన కొమ్మలన్నీ నరికేసి, పనికిరాని కొమ్మలన్నీ నరికేసి, చెట్ల కింద నీట్గా చెట్లు కొమ్మలు నీట్గా తయారు చేసి చుట్టూ పాదులు తవ్వి దానికి కాస్త మళ్ళీ మందు వేస్తారు. ఎందుకని? సీజన్లో భలే కాసేసింది ఇది. మళ్ళా సీజన్ వచ్చే లోపు దీని సారం కలగజేయాలి. దేవుని స్తోత్రం. సింపుల్గా మీకు అర్థమైనా చెప్తాను. కడుపుతోని బిడ్డలకు మంచి ఆహారం పెడతారు. ఎప్పటిలాగే ఒక చపాతీ తిను, ఒక ఇడ్లీ తిను అంటారా? ఏం చెప్తా? అమ్మా 2 తిండి తినాలి. నువ్వు ఎంతమంది తిండి తినాలా అంటే మా ఆయనది నాది తినేనండి. ఆయనది నీది కాదమ్మా, నీది నీ కడుపులో బిడ్డదేనే. బిడ్డ పెరుగుతున్న కొద్ది కడుపులో పేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి గిన్నెడు ఒకసారి తినేకు, కొంచెం ఎక్కువసార్లు తిను. చెప్తామో చెప్పమా? కన్న తర్వాత శ్రేష్టమైన బలమైన ఆహారం పెడతారు. అవునా? బలమైన ఆహారం పెడతారు. ఆపరేషన్ అయితే ఇంకా బలమైన ఆహారం పెడతారు. ఎందుకు? మళ్ళీ 2వ టైం రెడీ చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక బిడ్డని కనేసే వంగిపోతే, కృంగిపోతే, నల్లపోతే, ఇంట్లో పనులు చేసుకోకపోతే, పిల్లకి పాలు లేకపోతే, ఇవన్నీ మనకు తెలిసినాయే కదా. ఏ పని చేయనోడికి ఎందుకంటే తిండి నాకు అర్థమవుతుంది. సంఘంలో ప్రభువు చెప్పాడు భక్త పౌలు ద్వారా, ఏ పని చేయనోడు సంఘంలో రావద్దు. వాడు కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించుకొని తినాలా. అలాంటి వాడినే సంఘంలోకి రానివ్వండి. వాడే సంఘ సభ్యుడు. ఏ పని చేయకుండా ఊర్లో పోరం బోకులా తిరిగేవాడని సంఘ బిడ్డలు అనకండి అని చెప్పాడు. అలా చెప్తే ఎవడొస్తాడు మనకి? ఏం చేస్తున్నావురా? ఖాళీ. జుట్టు పెంచుకుని ఊపు కూడా తిరుగుతాను ఖాళీ. ఏం పని చేస్తున్నావు అమ్మాయి? రోజుకో డ్రెస్ చేసుకొని, మూతుకు రంగు వేసుకొని, ముక్కుకు రంగు వేసుకొని, సెల్ ఫోన్ చూసుకుంటూ తిరుగుతాను. ఏం చేస్తున్నావు? ఖాళీ. ఇంకా గొప్పగా చెప్తాను. మా అమ్మాయి తిన్న కంచమన్నా కడగదండి బాబా. దానికి రాదు. వెనకాల వెళ్ళి అని అత్తవారింటికి నువ్వు కడగడానికి. ఏమండి? ఇంకా మూతన్న కడుక్కోదో ఇంకో మాట అనలేక మూతన్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. రావాలా వద్దా? నువ్వెందుకు అది నీకు అర్థమైతే ఆ ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 నిమిషాల్లో టూకీగా చెప్పేస్తాను నేను. తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం, మన టైం అయిపోతుంది. ఫలించాలని అర్థమైంది. ఫలించడం దేవుని ఆశ అర్థమైంది. సంఘం ఫలిస్తానని చెప్పడం అర్థమైంది. ఫలిస్తే ఆయన పాలిస్తాడని అర్థమైంది. ఇంతకేం ఫలాలు ఫలించాలా? మంచి ఫలాలు అంటే ఏంటండి? అయ్యేనండి మంచి ఫలాలే. అదేరా మంచి ఫలాలు అంటే గుడ్ ఫ్రూట్స్ అండి. అంటే ఏంటి? అచ్చా ఫలం అంటే 3 భాషల్లో చెప్తే అదేనా? ఏంటా మంచి ఫలం? ఇలా చూడండి. యేసు ప్రభు వారిని అడుగుదాం. ప్రభువా, ఆ మంచి ఫలాలంటే ఏంటి అయినా? నన్ను చూడండి రా బాబు అన్నాడా లేదా? నన్ను చూడండి, నన్ను పోలు నడుచుకోండి. పౌలు గారు మంచి ఫలాలంటే ఏంటి? నన్ను చూసి నడుచుకోండి, ప్రభుని పోలు నడుచుకున్నాను అన్నాడు లేదా? మరి వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం. ప్రభువు చేసిన మంచి ఫలాలు ఏంటో చూద్దాం. ఆయన ఏ విధమైన మంచి ఫలాలు కలిగి ఉన్నాడో. 10:28 ఏనమ్మా చదివేస్తున్నావు? చదవండి. అపోస్తుల కార్యాలు 38రా 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నది నెంబర్ 1. యేసును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఆ చెట్టు బాగా ఎదిగింది. దేవుడు ఆయనకు తోడై ఉండను అంటే ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. కనుక ఇప్పుడు ఆ చెట్టు ఏం చేసింది? గనుక అంటే అర్థం ఏంటి? ఎదిగింది గనుక, కాపాడబడుతుంది గనుక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన మేలు చేయించు
అపవాది చేత పీడించబడిన వారందరికీ స్వస్థపరచుచు, సింపుల్గా చెప్పండి, మేలు చేయుచు సంచరించెను. దేవునికి స్తోత్ర. ఏం చేయాలా? డూ గుడ్. సింపుల్గా చెప్తే దేవుడు మంచివాడు, ఆయన పిల్లలు కూడా ఏం చేయాలా? మంచివాళ్ళు అయి ఉండాలా. మంచివాడంటే ఎవరి జోలికి వెళ్ళడండి, మా వాడు పాపం అది పెడితే కానీ తీసుకోడండి, అది జాలదు మంచితనం, అది ఎందుకు పనికిరాని మంచితనం. మంచితనం అనే మాటకు అర్థం వెలుగు ఫలము మంచితనం అంటాడు ఎఫెసీ 5:14. వెలుగు ఫలం మంచితనం. ద ఫ్రూట్ ఆఫ్ లైట్ ఈజ్ గుడ్నెస్. ఏమిటా మంచితనం అంటే తోటి వారికి ఏదైనా నీ వలన ఒక మేలు జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొంత లాభము కొంత మానుక ఎవరు చెప్తారు? పొరుగు వారికి తోడుపడవు. ఎవరు చెప్పారు? మన పక్క ఆయనే, 3 కిలోమీటర్లు మనకి, గురజాడ అప్పారావు గారు. ఆటోలు బోర్డు చెప్తారండి, అన్నీ వింటావా ఏమన్నా? ఏమండి, సొంత లాభం కొంచెం మానుకో, కొంచెం తగ్గించుకో, పొరుగు వారికి సహాయం చేయి. క్రీస్తు యేసును కలిగి నీ మనసు మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ 2:6 ఉంది. ఏ మనసు? ప్రతివాడు సొంత కార్యములు చూచుకుంటున్నాడు కానీ ఇతరుల కార్యాలను ఆలోచించడు. ప్రభు మరి ఏం చేసేవాడు అంటారు? ప్రభు ఏం చేశాడు అంటే తనకంటే ఇతరుల కోసం ఆలోచించాడు. నేను టకటకా కొన్ని మాటలు చెప్పేస్తాను. మార్కు సువార్త 1:41-42 చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 41-42 వచనాలలో ఒక కుష్ఠరోగి ప్రభువు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడాడు. కనికరపడి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? నాకు ఇష్టమేరా బాబు, బాగు చేసేస్తాను, కొంచెం దూరంగా ఉండు అన్నాడా? నీకు ఇష్టమైతే అన్నదాన్ని ప్రభు ఎలా చెప్పాడు? ఒక చిన్న మాట మీరు తీసుకుంటే సరిపోతుంది. నా వైపు చూడండి. వాడు ఏమడిగాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావు. ఓకే, నాకు ఇష్టమే రేపురా అన్నాడా? అసలు ముందు మాట్లాడా? మాట్లాడలేదు. మాట కంటే ముందు ఏం చేశాడు? ఇష్టమే అని చెప్పడానికి ద లవ్ ఆఫ్ జీసస్ వాజ్ షోన్ ఇన్ యాక్షన్. దేవునికి స్తోత్రం. ఇష్టాన్ని ఎలా చూపించాడు? క్రియలో చూపించాడు. అంటే మాట ముందా క్రియ ముందా? మాట ముందా క్రియ ముందా? మెరుపు ముందా ఉరుము ముందా? ఎట్లా చెప్పండి ఒకసారి. రెండో ఒకసారి పుడతాయా లేటుగా పుడతాయా? సైన్స్ పిల్లలు చెప్పండి. బిఎస్సీలు ఎంఎస్సీలు చేసేసారు కదా, డాక్టర్లు నర్సంలు ఉన్నారు కదా. 2 మేఘాలు ఒకదానికొట్లా రాసుకున్నప్పుడు ఒక ఫ్లాష్ వస్తుంది. వచ్చినప్పుడే ఆ శబ్దం కూడా వస్తుంది. కానీ ముందేది కనబడుతుంది మనకి? మెరుపు కనబడుతుంది. ఆ తర్వాత ఏమి కనబడుతుంది? అంతేందుకు ఇలా చూడండి, అలా బాంబు వేస్తున్నారా? రాత్రులు చూస్తే ఆ మీద టప టప టపటమని ముందు మెరుస్తాయి సుక్కలో, తర్వాత టప టప టపలు సౌండ్లు వినబడతాయి. 2 ఒకసారే. కానీ ముందు మనకి ఏమి వినిపించింది? క్రియ, తర్వాత మాట. మన దగ్గర ఏముంటుంది? ముందు మాట. అందరూ ఉపవాసం వచ్చేస్తామండి బాబు, వచ్చారా? మాటలు మాత్రం సూపర్గా ఉంటాయి. మాటలేమో కోటలు దాటుతాయి, మనం గడప కూడా దాటమంట. 2 రోజులు కడుపు మార్చుకొని బయటికి వెళ్ళాల్సిన కూటాలు ఆపుకొని మీతో పాటు ఉండి ప్రార్థన చేశాం. ఎందుకని? ఓ మేలు చెయ్యాలి. రేపొద్దున కష్టం వచ్చాక ఆళ్ళతో పడి ఏడ్చే కంటే కష్టం రాకముందే బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను పిలిపిచ్చాను. మీలో చాలామంది ఉపవాసం ఉన్నారు, మందిరానికి వచ్చారు, కష్టంలో కన్నీళ్లతో ప్రార్థన చేశారు. 1-2 చిన్న చిన్న ఇబ్బందులు అనిపించినా దేవుడు అద్భుతాన్నే చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కొట్లాట్లో కృపమ్మ కొడుకు ఇంకేదైనా అయ్యి ఉంటే ఎంత దుఃఖం ఊహించండి. ఏం గుర్తుపట్టాలి మనం? మన ప్రార్థన, మన క్రియ, భోజనం మానం, మందిరంలో సమయాన్ని గడిపాం, కన్నులు కన్నీరు కార్చాం, దానికి కొంత డబ్బు ఖర్చు పెట్టాం. అందులో దేనిలో పాలుభాగస్తుడు అయ్యావు నువ్వు? క్రియ ఏది? వాట్ ఈజ్ యువర్ గుడ్ ఫ్రూట్? మంచి ఉదాహరణ చెప్తాను. మంచి ఫలం. ప్రభు నాకు ఇష్టమైన ముట్టుకొని అప్పుడు శుద్ధుడు అవ్వు అన్నాడు. ముట్టుకోవడంతోనే ఆడు జబ్బు పోయింది. ఇక శుద్ధుడు అవ్వడు మాటకు పెద్ద విలువ లేదు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాదు. 3వ అధ్యాయంలోకి రండి. సమాజ మందిరం అనగానే విశ్రాంతి దినం, సమాజ మందిరం. ఆ శనివారం రోజున ఆయన మందిరంలో ఉన్నాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన ఉన్నాడు, ఊచ చేయగలవాడు.
అందరూ చూస్తున్నారు, ఈయన బాగు చేస్తాడేమో ప్రభువు చూద్దాము అని. ఆయన ఆ మనుషుని లేచి నిలవబడరా అన్నాడు. వాడు నిలవబడ్డాడు. చుట్టూ ఉన్న వాళ్ళు చూసి అడుగుతున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగితే ఎవడూ మాట్లాడలేదు. ఏమడిగాడండి? దొంగతనం చేస్తే మంచిదని అడిగాడా? బాబు వీడు చెయ్యండి పోయిందిరా, ఈరోజు వీడికి మంచి చేద్దామా వద్దా అంటే మాట్లాడలేదు ఎవరును. ప్రభువారు హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డాడని రాయబడింది. చేయాల్సిన మంచి చేయాల్సినప్పుడు సైలెంట్గా ఉంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అందుకే పాడేటప్పుడు ఏమంటాను, నోరు తెరవండి. అందరూ పాడుతూ ఉంటే నువ్వు నోరు మూసుకున్నావు అనుకో, నీ హృదయం కఠినమైపోతుందని అర్థం. అందరూ స్తోత్రం చెప్తా ఉంటే నువ్వు నోరు మూసుకున్నావు అనుకో, నీ హృదయం కఠినమైపోతుంది అర్థం. అందరూ సమయానికి మందిరానికి వస్తూ ఉంటే నువ్వు లేటుగా వస్తున్నావు అనుకో, నీ హృదయము కఠినమైపోతుందని అర్థం. అందరూ 10 రూపాయల పావులో దేవుని సేవకిస్తూ ఉంటే నీ ఇద్దాంలే చూద్దాంలే అంటున్నావంటే నీ హృదయం కఠినమైపోతుందని అర్థం. ఇప్పుడు నువ్వు ఫలిస్తున్నట్ట ఎండిపోతున్నట్ట? ఎండిపోయే నీకు నీళ్ళు ఎందుకు పోయాలి? ఎండిపోయే నీ కాపలా ఎందుకు కాయాలి? నీకు అర్థం అవుతుందా? దేవుని అడగడానికి ఏమైనా అవకాశం ఉందా? కఠినాన్ని దుఃఖపడి అన్నాడు, రే బాబు నీ చెయ్యి చాపరా అన్నాడు. ఎవరిని ఊచ చేయగలవాడిని? చెయ్యండిపోయి ఆడేడుస్తుంటే చెయ్యి చాపమంటాడు ఈయన. ఎక్కిరంతలా లేదు. కానీ మీకు తెలుసా, ప్రభు యొక్క మంచితనం, ప్రభు యొక్క మంచి ఫలం అద్భుతాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినాగాక. కొన్ని రకాల పళ్ళు కొన్ని రోజులు క్రమంగా తింటే ఎలాంటి జబ్బన్నా పోతాయి. ఫ్రూటేరియన్స్ అని ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు కేవలం పళ్ళే తింటారు, ఇంకేం తినరు. ఏం తింటారు? వేరే ఏమి తింటారు, ఓన్లీ ఫ్రూట్స్ తింటారండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఏ పండు తింటే ఏ జబ్బు పోద్దో తర్వాత అడగండి. 500 ఫీజు కడితే చెప్తాను నేను. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఫ్రీగా ఏది చెప్పకూడదు. ఇంకా ఏ పండు తింటే ఏ జబ్బు పోద్ది. ఇక్కడ ప్రభువు దగ్గర మంచితనం అనే ఫలం ఉంది. ఎండిపోయిన చేతిలోకి జీవం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చెయ్యి చాపరంటే వాడేమంటాడు, అయ్యో ప్రభువా చెయ్యండిపోయే కదా ఎంతసేపు ఉన్నాను, చెయ్యండిపోయే కదా గుళ్ళో కూర్చున్నాను, చెయ్యండిపోయే కదా ప్రజలు నన్ను చిన్న చూపు చూస్తున్నాను అనకుండా చాపడానికి ట్రై చేశాడు. ఏమైపోయింది? అప్పటిదాకా ఎండిపోయిన చెయ్యి ఊచలాగా అయిపోయిన చెయ్యి బలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. నీ మంచితనం ఎండిపోయిన బ్రతుకులో చిగురులు తొలగిస్తుంది. ఆమేన్. నీ మంచితనం, నువ్విచ్చే ఫలం ఎందుకో పనికిరాని జీవితాలు పనికొచ్చేలా చేస్తుంది. ఓ చిన్న సాయం, ఓ చిన్న మాట, చిన్న సహకారం, చిన్న ప్రార్థన, చిన్న ఉపకారమును ధర్మమును చేయ మరువకుడి అని ఎబ్రీపత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. దేవుని స్తోత్రం. ఉపకారమును ధర్మమును చేయడం మర్చిపోకండి. అంటే మనకు అర్థం ఏంటి? మర్చిపోతున్నానే కదా. కాబట్టి ఉపకారం నీ చేతనైంది ఏదైనా. ఉపకారం వేయడం తెలిసింది కానీ ఉపకారం చేయడం తెలియట్లా. దేవునికి ఆత్మ లక్షణాల్లో ఉపకారాత్మ ఒకటి. దేవునికి స్తోత్రం. యేసయ్య మేలు చేయించు సంచరించాడా? సంచరించాడు. కనుక అద్భుతాలు. ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాను నేను. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఇంకోసారి ప్రభువారు సమాజ మందిరంలో ఉన్నాడు ఒకరోజు. అక్కడ ఒక అమ్మ నడుము వంగిపోయి వచ్చింది. నడుము వంగిపోయి వచ్చినటువంటి ఆ అమ్మ మందిరంలో ప్రభువు చూడగానే ఆమె చాలా ఇబ్బందిగా ఉండడం చూసి ఆమెను రమ్మని పిలిచాడు. 12వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, దేవునికి స్తోత్రం, ఆమె మీద చేతులు ఉంచగానే చక్కగా నిలవబడింది. దేవునికి స్తోత్రం. ఎంతకాలం బట్టి నడుము వంగిపోయి ఉంది? 18 సంవత్సరాలు. 10-11 వచనాల్లో ఉంది. ఎంతకాలం? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. వంగిపోవడానికి కారణం ఏంటంటే ఆ నడుమును అలా వంచేసే దెయ్యం పట్టింది. ఏం పట్టింది? కొన్ని ఎన్ని మందులు వాడినా తగ్గని జబ్బులు ఉంటాయండి. దానికి కారణం ఏంటి చెప్పనా? అపవిత్రాత్మ. మన బుద్ధి సరిగ్గా లేక, మన అలవాట్లు సరిగ్గా లేక, ఇళ్లల్లో ప్రార్థన చేసుకోక, దేవుని మందిరం మీద శ్రద్ధ లేక, డాక్టర్ దగ్గర అనగానే పరిగెత్తుకు వెళ్ళిపోతాం. స్కానింగ్లు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించేస్తాం. మందిరాన్ని రమ్మంటే రాం. మందిరంలో 500 అవసరం కనబడితే ఇవ్వలేం. డాక్టర్కి 5,000 ఇచ్చేస్తాం. దెయ్యం దూరేసింది అక్కడ. అది పోదు. అలాంటి ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ సమర్పణతోనే పోవాలి తప్ప మిగతాయి పోవండి. బలహీనతలు వచ్చిన వాళ్ళందరూ దెయ్యం పట్టిందని చెప్పట్లేదు నేను. భక్తిహీనంగా ఉన్న వాళ్ళకి ఏ జబ్బులు వచ్చినా ఆ అపవిత్రాత్మ కార్యాలే. మళ్ళా చెప్తున్నాను, ఎవరికి?
భక్తిహీనంగా నీకేదైనా జబ్బు రాగానే అర్థం చేసుకోవాలి, నేను ప్రార్థన లేదు, నా దగ్గర ఏమి లేదు, ప్రార్థన లేదు, నా హృదయంలో వాక్యము లేదు. ఎక్కడ నీరుండదో అక్కడ అపవిత్రాత్మ తిరుగుతుందని చెప్పిందా లేఖనం? నీరు లేని చోట్ల అపవిత్రాత్మ తిరుగుతుంది. మా ఇంట్లో కుటుంబం కలిసి, గతంలో చెప్పాను, వారానికి ఒక్కసారైనా మేము ప్రార్థన చేసుకోం. రోజు ప్రార్థన చేసుకోం భార్య భర్తలు ఇద్దరం కలిసి. భర్త ఏమో సెల్ ఫోన్ చూస్తాడు, భార్య ఏమో టీవీ చూస్తుంది, ఇంట్లో దెయ్యం వచ్చి కూర్చుంటుంది. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే మీ మధ్యలో అపవిత్రాత్మ రాదు. ఇద్దరు కలిసి దేవునితో స్నేహం చేస్తే బలహీనత రాదు. ఇద్దరు కలిసి కన్నీరుగా ఉపవాసం ఉంటే బిడ్డలు క్షేమంగా ఉంటారు. బిడ్డలు బయటికి పంపించేటప్పుడు బస్ దాకా తీసుకెళ్ళి ఎక్కించామండి, కుర్రోడు జేబు నిండా డబ్బులు పెట్టామండి, జాగ్రత్త రా బాబు అని చెప్పామండి, అయ్యేమి చల్లవాడు పాడైపోతాడు ఖచ్చితంగా. వాడిని పంపే ముందు ఇంట్లో ప్రార్థన చేసి వాడి కోసం రోజు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ బాగుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ డబ్బులు ప్రొటెక్ట్ చేయవు, నీ జ్ఞానం, నీ రెస్క్యూ సిస్టమ్ ఇదేది ప్రొటెక్ట్ చేయదు. మోషే తల్లి మోషేను నదిలో వదిలేసింది, గుర్తొచ్చిందా? ఎందులో పెట్టి వదిలేసింది? జమ్ము పెట్టి చేసి. జమ్ము అంటే ఏంటి? గడ్డి. గడ్డి నీటిలో వేస్తే ఏమవుద్ది? నానిపోద్ది, తడిసిపోద్ది, మునిగిపోద్ది. కానీ ఆవిడేం చేసింది? లోపల బయట కీలు పూసింది. అంటే తారు ఆ జమ్ము పెట్టుకు లోపల బయట కూడా కోటింగ్ వేసింది. ఇప్పుడు తారు పూస్తే ఏమవుద్ది? బయట నీళ్ళు లోపలికి రావు, లోపల అసలు తడే ఉండదు, బిడ్డ సేఫ్. మనం కూడా లోకం అనేటువంటి నదుల్లోకి, సముద్రంలోకి బిడ్డలు పంపిస్తున్నాం. నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు వాళ్ళకు లోపల బయట ఏం చేయాలి? భద్రత ఇవ్వాలి. సంఘం మీరు అందరూ ప్రార్థన చేయండి, నేను కాలు చాపుకొని బొబ్బు ఉంటాను. నువ్వు 100 సాక్ష్యాలు చెప్పు, నీ పిల్లలకి ఏమి క్షేమం జరగదు. ముక్కుతాను ములుగుతాను, సంఘంలో 2-3 ప్రార్థన చేస్తారు. దైవజనానికి గతి లేదు కాబట్టి, అదే పని కాబట్టి కుటుంబాల కోసం ఏడుస్తూ ఉంటాడు. కానీ ఎంతవరకు నీకు ప్రయోజనం లేకపోతే చిల్లు సంచులు ఏం పోస్తే మాత్రం ఉంటాయి? ఇంటి వారు సమాధానం ప్రకటించండి. వారు యోగ్యమైన వాళ్ళైతే సమాధానం వాళ్ళకు వస్తుంది, వాళ్ళు అయోగ్యులైతే మళ్ళీ మీ సమాధానం. దైవజనుడు ఎందుకు అలా ప్రార్థన చేస్తాడంటే, మీరు యోగ్యులైతే మీరు దీవుని పొందుతారు, లేకపోతే మళ్ళీ దీవుని నాకే వచ్చేస్తుంది. అందుకే పాస్టర్ గారు బాగవుతూ ఉంటారు, విశ్వాసులు అలా ఉండిపోతూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసులు కూడా భక్తిగా బ్రతికితే దైవజనుడి ప్రార్థన వల్ల వాళ్ళు దీవునిగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. కొందరు సాక్ష్యం చెప్తారు, మా పాస్టర్ గారి ప్రార్థన మాకు దీవెనగా మారింది. మీకేనా పాస్టర్ గారు? సంఘంలోని మిగతా కుటుంబాలకు పాస్టర్ గారు కదా. అంటే వాళ్ళు ఏం తీసుకోలేకపోతున్నారు? దైవజన్ని ప్రార్థన తీసుకోలేకపోతున్నారు, దైవజంతో కలిసి కన్నీరు కాచలేకపోతున్నారు, దైవజంతో ఏకీభవించలేకపోతున్నారు. భోజనాలు ఎట్టినప్పుడు వెళ్తే పెడతారు తప్ప, నేను మీ ఇంట్లో భోజనాలు పెట్టారంట, ఇవాళ నాకేం ఎట్టరా ఉన్నాయి తీసేసి నాకులన్నీ. ఇప్పుడు వెళ్ళాలి భోజనాలకి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పెట్టేటప్పుడు వెళ్ళాలి. దైవజనుతో కలిసి ప్రార్థన చేయి. దైవజనుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏకీభవించు, అప్పుడు ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈమెను బాగు చేయడానికి ప్రభు 18 సంవత్సరాలు బట్టి అపవిత్రాత్మ పట్టిన స్త్రీని ఒక్క మాటతో నడువు వంగిపోయిందని బాగు చేసేస్తే అక్కడున్న వాళ్ళందరూ కోపముతో మండిపడిపోయారంట. 14వ వచనంలో జనాలు ఏం చేశారు? కోపం, హై జ్ఞానం లేదా, ఇవాళ బాగు చేస్తావా? ప్రార్థన వద్దా, ఇక్కడ పాటలు వద్దా, ఆరాధన వద్దా, ఇవాళ బాగు చేస్తావా? ప్రభు అన్నాడు, రే నాయన, ఎన్ని సంవత్సరాలు వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినాన తన ఎద్దునైనా గాడిదనైనా గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిన కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్టల నుండి విడిపింపద కదా. దేవునికి స్తోత్రం. మంచి చేయాలా వద్దా? అందుకే గారు మంచి చేయమన్నారనే వాళ్ళు ఫంక్షన్ పెడతా ఉంటే వాళ్ళు గుడి మానేసి టేబుల్ వేస్తున్నాను అక్కడ నేను. ఎక్కడ వాళ్ళు పెళ్లి చేస్తూ ఉంటే ఇవాళ ప్రభు బలం తెలిసినా కూడా మానేసి అక్కడ ₹100 పోతున్నాను. అయ్యారు మీరు చెప్పిన వాక్యమే ఏది? మంచి చేయమన్నారు కదా. ఎలాంటి పనికిమాలిన మంచి చేయకూడదు. ఏ మంచి చేయాలా? ఎగ్గొట్టడానికి మాత్రం బోల్డ్ సాకులు ఎత్తికెత్తా ఉంటాం. దేవుడి దేవాలు మనం కాదండి. మంచి అనగా నీ చేతనైన మేలు చేయాలి. చిన్నవాడితో మొదలెట్టు. సహజ గుణం ఉప్పు రుచిని ఇస్తుంది, బెల్లం స్వీట్ని ఇస్తుంది, మిరపకాయ కారాన్ని ఇస్తుంది. అవునా? అవి బేసిక్ క్వాలిటీస్ అండి. చిన్న కొవ్వొత్తి వెలిగిస్తే చిన్న వెలుతురిస్తుంది, దాని స్థాయికి తగ్గట్టుగా వెలిగిస్తే వెలుతురిస్తుంది, కరిగిస్తే రుచినిస్తుంది. అవునా? పోషిస్తే సువాసన ఇస్తుంది. మరి నువ్వేమిస్తున్నావు? నీ వల్ల దేవుడు సంతోషించే ఫలమే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. మొన్న చోటుకి వెళ్ళాను,
పిల్లలు చిన్న చిన్న పిల్లలు అయ్యగారు పళ్ళని పట్టుకొచ్చారు. ఏం పళ్ళు రా? గొలుగు పళ్ళు తెలుసు మీకు? గొలుగు పళ్ళులా ఉన్నాయి, కానీ గొలుగు పళ్ళు కాదు, గొలుగు పళ్ళు గట్టుకుంటాయి. ఈ బీపీ పళ్ళు అయ్యగారు అన్నారు. ఏం పళ్ళు? బీపీ పళ్ళు ఏంటారు? బీపీ వస్తుందా? బీపీ తగ్గిపోద్దండి అన్నారు. అమ్మో నాకు బీపీ ఉందిరా బాబు, ఇవ్వని తిన్నాను నేను. ఎంత బాగున్నాయో, చిన్నయ్యే, ఓ పిచ్చి మొక్క కాసేయ్యాయి. ఆలూరులో పిచ్చి మొక్క కాసిన పళ్ళన్నీ వాళ్ళు తింటారు కాదు, పిల్లలు పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. మీరు తిన్నారు? మేము తింటున్నాం అయ్యగారు. మీరు తింటే నాకు బెంగేటరా, నేనే తినేస్తాను. అది పిచ్చి చెట్టు, రుచికి చక్కగా ఉండే మంచి ఫలాలు. బీపీ తగ్గుద్దా పెరుగుద్దా అడగండి నన్ను, అవి బాగున్నాయి. ఆ పిల్లలు పట్టుకొచ్చారు. వాళ్ళకి చేతనైంది ఏంటంటే ఎలాగా కొనలేము, దొరికినా పట్టుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేద్దాం. వాళ్ళ దగ్గర తీసుకొని రారా నాకు పండు ఇచ్చావు, నీకు ప్రార్థన చేస్తాంటారా, నా ఫ్రూట్స్ ఇచ్చావు, ఇళ్ళరావి నీకు ముద్దు పెడతానని పిల్లలందరి దగ్గర తీసుకొని కాసేపు వాళ్ళతో ఆడుకున్నాను నేను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ చిన్న పిల్లలు తగ్గ పని చేశారు, పిచ్చి మొక్క దాన్ని తగ్గ పని చేసింది. మరి నేను నా ఫలం నేను ఇవ్వద్దా? కాబట్టి ఈ సమయంలో మీకు అర్థమైతే నువ్వే ఫలం ఇస్తావు? ఏం ఫలిస్తావు? నానావిధ శ్రేష్ఠ ఫలం. నీ పండు ఏంటో నీకు తెలియాలి, అసలు నువ్వేం చెట్టు నీకు తెలియాలి, నువ్వేం చేయగలవు బాగా, ఏం చేయగలవు బాగా. అమ్మా నువ్వు మాత్రమే పులిహార బాగా చేయగలవు అంటే నా ఒళ్ళే పులిసిపోయిందండి అయ్యగారు. ఇక నువ్వు చేసిన పులిహార టేస్ట్ రాదు. నన్ను చెయ్యమన్నారు అంటే ఆయనకు నా మీద నమ్మకం ఉంది కాబట్టి రాపోయినా చేసేద్దామని రావాలి ముందుకి, అప్పుడు నీకు వంట వచ్చేద్దా. దేవుని స్తోత్రం. పప్పు వంటగత్తని పిలిస్తే 10 బళ్ళు వేసుకొచ్చి ఎగిరెగిరి కూర్చొని సిద్ధపడి ఎంత ఎసరెట్టాలందంట. నన్ను మించిన హీరో లేడు అనుకుంటారో ఏంటో. నీ ఫలం ఏంటో నీకు తెలుసా? నువ్వెందుకు పని చేస్తావో నీకు తెలుసా? నీలో ఏముందో నీకు తెలుసా? దేవుడు నీలో ఏం పెట్టా నీకు తెలుసా? నేను ముగిస్తున్నాను. యూ హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ యూ హ్యావ్ టు గివ్. నువ్వు ఏ ఫలం ఇవ్వగలవు, నీ వల్ల ఏమవుద్ది, ఏ పండు పండిన జీవితంలో కూర్చొని ఆలోచించండి, మోకరించండి, ప్రార్థన చేయండి. అయ్యా నన్ను ఎందుకు నాటుకున్నావయ్యా? నేను పూల మొక్కనా, పండ్ల మొక్కనా, కలపనిచ్చే మొక్కనా, నూనెచ్చే మొక్కనా? నా నుంచి ఏం ఆశపడుతున్నావయ్యా? ఇన్ని నీళ్లు పోసావు, ఇంత ఎరువేసావు, ఇంత జీవితాన్ని ఇచ్చావు, నేనేం ఫలించలేకపోతున్నాను ఏంటయ్యా? ప్రార్థన చేసేస్తామండి. సోదు ప్రార్థనలు అందరూ చేస్తారు, ఉపయోగం ఏంటి? ప్రార్థన చేయడం ఒకటే కాదండి, ఏం చేయాలా? నువ్వేం చేయగలవో దానిని చెయ్యాలి. ఎంత చేయగలవు? ఆకాశం అంతా చేయమంటలా. ఆ చిన్నపిల్లలు ఏం చేశారు? యాపిల్స్ పట్టుకొచ్చారా నాకు? కొబ్బరి బొండాలు తెచ్చారా? పుచ్చకాయలు తెచ్చారా? వేసవకాలం అని ఏం తెచ్చారండి? పిచ్చి పళ్ళు పట్టుకొచ్చారండి. ఇంత అది కూడా ఇంతే ఉంది, భలే పుల్లగా తీగా. ఏమండి ఎంత టేస్ట్గా ఉన్నాయో. ఇన్ని తిన్నాను పళ్ళు నేను, తింటాను. మళ్ళీ భయం వేసింది, పొరవైలు ఇస్తున్నాను, నేను తినేస్తున్నాను, వాంతిలో ఏం అవ్వాలి, చాలా హ్యాపీగా ఉన్నాయి. మళ్ళీ చెప్పాను మీ ఊరు వచ్చినట్టు మళ్ళీ కోసించంటారా. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఎంత పండు ఇవ్వగలవు? చిటికెడు కావచ్చు. ఎంత ఫలం ఇవ్వగలవు? ఒక్కటే కావచ్చు. ఎప్పుడు ఇవ్వగలవు? ఒక్కసారే కావచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ వల్ల ఏమవుద్దో అది నువ్వు చేస్తే, నీ వల్ల ప్రజలకు మేలు జరిగితే, నీ వల్ల సమాజానికి మేలు జరిగితే, నీ వల్ల సంఘానికి మేలు జరిగితే, నీ వల్ల దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? మీకు తెలుసా? 18వ శతాబ్దంలో భారతదేశంలో చదువు చెప్పింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళండి. ఫారెన్ మిషనరీస్ వచ్చి స్కూళ్ళు పెట్టారు. ఆసుపత్రులు ఎవరు కట్టారు? వాళ్లే కట్టారు. పేదలకు అనాథాశ్రమాలు ఎవరు కట్టారు? వాళ్లే కట్టారు. వృద్ధులకు ఆశ్రమాలు ఎవరు పెట్టారు? వాళ్లే కట్టారు. ఆడవాళ్ళు చదువుకోవాలని ప్రొటెస్ట్ చేసింది ఎవరు? వాళ్లే. వాళ్ళ చేత నేను మేలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. పివి నరసింహారావు గారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఆయన దగ్గర ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఈ క్రైస్తవులు సమాజాన్ని పాడు చేసేస్తున్నారండి, క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేద్దామని. ఆయన ఏమన్నారు చెప్పనా? క్రైస్తవులు సమాజాన్ని పాడు చేస్తారు లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళ సమాజం బాగవుతుందయ్యా. మందిరాల్లోకి వెళ్ళే వాళ్ళు తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. ఎక్కడ పాడైపోయింది? వాళ్ళ జోలికి వెళ్ళకండి అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిన్ను చూసి ఏం చెప్పాలి? సంఘానికి వెళ్తే వాళ్ళు మారుతారా నాయన? సంఘానికి వెళ్తే బుద్ధి మారుతుంది. సంఘానికి వెళ్తే కొంపలో గొడవలు తగ్గుతాయి. సంఘానికి వెళ్తే యవ్వన బిడ్డలు క్రమంగా బ్రతుకుతారు. అప్పుడు నువ్వు ఫలించినట్టే. దేవుని స్తోత్రం కలిగిన గాక. అక్కడికి వెళ్ళాక కూడా ఇలాగే ఉన్నావు. అందుకే పిల్లలు దెబ్బలాడుతున్నా, జుట్టు ఏంట్రా బాబు, ఆ బట్టలు ఏంట్రా. ఎందుకంటానంటే ఇక్కడికి వచ్చాక నువ్వు మాదిరి చూపించాలా. ఇక్కడికి వచ్చాక కూడా లోకస్తులాగే తయారై కనబడతా ఉంటే ఇక నువ్వు దేవుని నామాన్ని సంతోషపరిచేది ఎక్కడ? నీకు మేలు జరిగేది ఎక్కడ? కనుక ప్రియులారా, ఈ సమయంలో మంచి ఫలములు ఫలించాలని తండ్రి ఆశ. ఫలించకపోతే ఏం కంగారు పడకండి. ఏముంది అక్కడ? గొడ్డలి ఉంది. దానికి అగ్గెడతాడా? నరికేసి అగ్గెడతాడు. నరికితే ఎన్ని దెబ్బలు తినాలో, ఎంత బాధ వస్తుందో.
అగ్గిలో పడితే ఎంత బాధ ఉంటుందో ఇవన్నీ మనసులో తెచ్చుకుందాం. కాబట్టి ఒకటే తీర్మానం, ప్రభువా చేతనైన ఫలము నేను ఫలించుదునుగాక, నా ప్రియుడు నా ఉద్యానవనమునకు ఏం చేయునుగాక, శ్రేష్టమైన ఫలములతో భుజించునుగాక. మా ఇంటికి రండి ప్రభువా, నా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి రండి. లూదియా మారు మనసు పొంది రక్షణ పొందగానే ఏమడిగింది? ఈ లూదియా కాదు, ఇల్లు ఓపెన్ చేయమని అడుగుతుంది. బైబిల్లో లూది ఏమడిగిందండి? అయ్యలారా, నేను విశ్వాసం గలదానని ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి. వచ్చి ప్రార్థన చేసి పోమందా? మా ఇంటికి వచ్చి ఉండండి. అమ్మా మరి మేము నలుగురు ఉన్నాం, మీ ఇంటికి వచ్చి రోజు ఉండాలంటే మరి మీ ఇంట్లో అయ్యా ఎక్స్ట్రా రూమ్ ఉందయ్యా, ఎక్స్ట్రా బట్టలు ఉన్నాయ్యా, ఎక్స్ట్రా తిండి ఉందయ్యా, మీకు సౌకర్యం చేసే పిల్లలు ఉన్నారయ్యా, అప్పుడే కదా రమ్మని అడగాల. మీరు మా ఇంటికి రండి, మీ క్యారేజ్ మీరే తెచ్చుకోండి. ఈ మధ్యలో కొత్త పార్టీలు అవుతున్నాయి తెలుసా మీకు? అందరూ కలుసుకుంటారంట, ఎవరు క్యారేజీలు తెచ్చుకుంటారంట, ఎవరు తినేసిపోతారంట. మరి అదేం పార్టీ అర్థం అవ్వట్లేదు. దానికి ఏదో పేరు ఉంది, మర్చిపోయింది, చెప్తాను గుర్తు చేసుకొని. ఎవరు దాలు తెచ్చుకొని ఎవరు దాలు తినేసిపోతే నాకు అర్థం ఏంటండి? పెళ్ళి, మా ఇంటికి పెళ్ళికి రండి, మీ క్యారేజ్ మీరు తెచ్చేసుకోండి. మీ పెళ్ళికి వెళ్ళడం ఎందుకు ఇంకా? ఏమండి కాదు కదా, రానాయన నువ్వు రా, నేను రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఫలిస్తాం, ఆకలి తీర్చుకో, సంతోషపడు, నీ రాజ్యాన్ని మమ్మల్ని తీసుకెళ్ళు. అప్పుడు అంటాడు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, నాకు దాహం అయింది, మీరు నీళ్ళు ఇచ్చారు, నాకు బట్టలు లేకుండా ఉన్నాను, మీరు బట్టలు ఇచ్చారు, నేను రోగంతో ఉన్నాను, చూడ్డానికి వచ్చారు, నేను జైల్లో ఉన్నాను, పరామర్శించారంటే గుండెలు బాధ. అయ్యో ప్రభా, ఎప్పుడయ్యా, ఇప్పుడు వచ్చావయ్యా అంటే ఆయన అంటాడు, మీ సహోదరుల్లో నా వంటి ఒకనికి మీరు చేశారు గనక దేవునికి స్తోత్రం, నాకు చేసినట్టే. బాగుందా? మన తోటి వారికి మనం చేస్తే ఎవరో చేసినట్టు? ప్రభు. అందుకే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించిన ప్రభువు చెప్పిన మాట మనసులోకి తీసుకుందాం. ఈ సమయంలో ప్రభు వల్లోకి వెళ్ళే ముందు అసలు ప్రభు రూపము, ప్రభు పోలిక, ప్రభు లక్షణం, ప్రభులాగా ఫలించిన స్థితి మనలో ఏమైనా ఉందా అని ఆలోచించేద్దాం. ఆయన మేలు చేయుచూ సంచరించాడు. మనం కూడా ఏం చేయాలి? బ్రతుకు కాలంలో మేలు చేస్తూ సంతోషదాయకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. ప్రేమగల ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలకు తల వంచుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం గబగబా, ఎవరు మట్టుకు వాళ్ళే. ఎవరు మౌనంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇప్పుడు ప్రభువు దగ్గర నువ్వు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది. అయ్యా, నేను ఫలించాలని ఎదురు చూస్తున్నావు. కారు ద్రాక్షలు కాస్తే దుఃఖపడతావు, ఫలించకపోయినా దుఃఖపడతావు. మంచి ఫలములు ఫలించకపోతే నరికేస్తానన్నావు. మాకు ఫలించడం నేర్పించు నాయన. మంచి ఫలములు ఫలించడం నేర్పించు, యుక్తమైన ఫలములు ఫలించడం నేర్పించు, నీకు ఇష్టలుగా బ్రతకడం నేర్పించు. అయ్యా, నా వల్ల ఏమవుద్దో, నా వల్ల ఏమవుద్దో, నేనేం చేయగలను, అసలు నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నేను ఎందుకు నీ బిడ్డనయ్యాను, నేనేం చేస్తే నీకు సంతోషము, దేవా నా గ్రహింపు దయచేయి. పరిశుద్ధాత్మ తండ్రి, నాతో మాట్లాడుతున్నావు. ఇన్ని సంవత్సరాలు అయిపోయిందయ్యా, నేను ఇంకా సరిగ్గా నీ కోసం ఏం చేయలేకపోయాను అర్థం అవుతుంది. ఇక మీదట నా బ్రతుకులో ఒక్క మనిషి అయినా మారడాన్ని నా కన్నీళ్ళు, ఒక్క బ్రతుకైనా సంతోషం ఉండాలి నా పరిచర్య, ఒక్కసారైనా సువార్త ప్రకటించబడ్డాను నా ధనం, నా కుటుంబం సమాజంలో నీ నామాన్ని ఘనపరచడానికి, అయ్యా మీ ఫలించడానికి, అలా బ్రతకడానికి సహాయం చేయవని మన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పాదాల చెంత నీ మాటలు మా కోసం నా తండ్రి నువ్వు ప్రకటింప చేసావు. ఆ మాటల్లో ఉన్న జీవాన్ని పట్టుకొని అందుకు తగ్గట్టు బ్రతకడం మాకు నేర్పించండి. ఎన్నో బోధలు వింటున్నాం, భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, ఆత్మపూర్ణం అనుకుంటున్నాం, గొప్ప కార్యాలు చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మా జీవితాల్లో ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం విశాలంగా, ఇంకొంచెం నీకు ఇష్టమయ్యేలా బ్రతకడం మాకు నేర్పించండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని ఎందరు అంగీకరించి ఆశపడి ప్రార్థిస్తున్నారో వారందరికీ మీ దీవెన అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.